ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలి పట్టణంలోని సరాఫ్ బజార్లో వేంచేసియున్న శ్రీ భద్రావతి సహిత శ్రీ భావనారుషి స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 20 నుండి ప్రారంభమైన కార్యక్రమాలు 3వ రోజు గురువారం స్వామివార్ల పొగడమానోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహక కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఈ నెల 23వ తారీఖు శుక్రవారం సాయంత్రం భృంగీశ్వర వాహనంపై శ్రీ భావనారుషి స్వామివారు, గజవాహనంపై శ్రీభద్రావతి అమ్మవారు దేవస్థానం నుండి బయలుదేరి వివిధ జానపద కళా ప్రదర్శనలు, కాళికా వేషధారణ నృత్య ప్రదర్శనలతో, బాణాసంచా వెలుగులతో తెనాలి పట్టణ పురవీధుల ఉత్సవంగా పెద్ద ఎత్తున భక్తులతో కళ్యాణ మహోత్సవ ప్రాంగణమైన గాడిబావి సెంటర్కు చేరుకోనున్నారని తెలిపారు. శనివారం తెల్లవారుజామున తెనాలి పట్టణంలోని గాడిబావి వద్దగల శ్రీ భద్రావతి సహిత శ్రీ భావనారుషి స్వామివారి కళ్యాణ మహోత్సవం వేదమంత్రాల మధ్య వేలాది మంది భక్తులు వీక్షించి పులకరించిపోయేలా స్వామివారి కళ్యాణం వైభవంగా జరగనున్నన్నారు. ఈ పూజా కార్యక్రమాలకు విశేషంగా భక్తులందరూ తరలివచ్చి స్వామివార్ల కృపకు పాత్యులు కావాలని కోరారు. సంఘీయులకి కులబంధువులకి నమస్కారం. శ్రీ భద్రావతి శ్రీ భావనారుషి స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారు పొగడ మహోత్సవం గ్రామోత్సవం జరుగుతున్నది. కార్యక్రమం సంఘీయులందరూ పాల్గొని జయప్రదం చేయడం కోరటమైంది. రేపు రాత్రి 9 గంటలకి స్వామివారి భృంగీశ్వర వాహనము, అమ్మవారి గజవాహన ఉత్సవంతో తెల్లవారులు వివిధ వేషాలతోటి స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సంఘీయులందరూ పాల్గొని కార్యక్రమం జయప్రదం కోరటమైంది. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారుషి స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ రోజున స్వామివారిని పొగడమానోత్సవం కార్యక్రమంగా ఊరేగింపు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలంటే కోలాటం, వివిధ రకాలైన కార్యక్రమాలతో ఈ రోజున అత్యంత వైభవంగా నగరోత్సవం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపటి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవానికి రేపు సాయంత్రం దేవస్థానం వద్ద నుంచి బయలుదేరి స్వామివారు భృంగీశ్వర వాహనంపై, అమ్మవారు గజవాహనంపై బయలుదేరి రేపు రాత్రంతా కూడా తెనాలి తిరునాళ్లుగా ఈ రాత్రి మొత్తం కూడా అనేక కార్యక్రమాలు, కళా రూపాలతో, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ఈ తిరునాళ్ల కార్యక్రమాన్ని నిర్వహించుకుని మరుసటి రోజు ఉదయం, శనివారం నాడు ఉదయం గాడిబావి సెంటర్లో గల మణిమయ కళ్యాణ మండపం, ఆ కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా మరో భద్రాద్రిని తలపించే విధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ముత్యాల తరంబరాలతో అనేక మంది మహిళామణులు, పద్మశాలి సంఘీయులు వేలాదిగా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జరుపుకునే సాంప్రదాయం పద్మశాలి సంఘీయులకు ఉన్నది. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతా ఉన్నాం.